చాలామంది ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది, నేను ఏ దేవుణ్ణి నమ్ముకోవాలి అని సంశయంలో కొంతమంది ఉంటే, అసలు ఇంతమంది దేవతలు ఎందుకున్నారు అనే సంశయంలో ఉంటుంటారు. అసలు ఎలా ఎంపిక చేసుకోవాలి? ఇది రాశి బట్టి ఎంపిక చేసుకోవాలా, నక్షత్రం బట్టి ఎంపిక చేసుకోవాలా, మనకుండే సమస్యను బట్టి ఎంపిక చేసుకోవాలా అనే చాలా సంశయాలకి ఈ వీడియో మీకు మంచి చక్కటి సమాధానం ఇస్తుంది. ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, మొట్టమొదటిగా మనం అసలు ఇంతమంది దేవతా స్వరూపాలు ఎందుకున్నారు మనకి అని చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు ఒకటే అర్థం చేసుకోవాలి, దేవతలు అనే కాదు, మనకి ప్రతి సిస్టమ్ ఏదైతే ఉందో ఈ విశ్వంలో ఉన్న ప్రతి సిస్టమ్ కూడా ఒకటిగా లేదు, రకరకాలుగానే రూపొందించబడింది భగవంతుడి చేత. గ్రహాలు చూడండి, ఒకటి లేవు, అనేక గ్రహాలు, పంచభూతాలు కదా. మన బాడీలో కూడా ఒకే వైటమిన్ లేదు కదా, విటమిన్ సి ఉంది, విటమిన్ బి12 ఉంది, రకరకాలు ఉంటాయి. రక్తంలో కూడా ప్లేట్లెట్స్ అంటాడు, రక్త కణాలు అంటాం, తెల్ల రక్త కణాలు అంటాం, ఎర్ర రక్త కణాలు అంటాం. ఒక ఆఫీస్ నడవాలంటే కూడా, ఇప్పుడు ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఛానలే నడవాలనుకోండి, కెమెరామ్యాన్ ఉండాలి, ఎస్సీఓ చేసే పర్సన్ ఉండాలి, ఫైనాన్స్ పెట్టే పర్సన్ ఉండాలి, దానికి ఒక ప్లేస్ ఉండాలి, కెమెరామ్యాన్ ఉండాలి, అదేవిధంగా మనకి ఎడిటింగ్ చేసే వ్యక్తులు ఉండాలి. అంటే ఏమిటి, ఏ సంస్థ నడవాలన్నా ప్రతి దానికి ఒక రకమైన విభాగాలు ఉంటాయి, కానీ నడిపేవాడు ఒక వ్యక్తి ఉంటాడు. అంటే ఒక ఆఫీస్ నడపడానికి మెయిన్ పర్సన్ ఎవరైతే ఉంటారో దాని కింద ఎలా అయితే ఇంతమంది ఉంటారో, ఈ విశ్వము నడవడానికి కూడా ఇన్ని గ్రహాలు, ఇంతమంది సిబ్బంది, ఈ రకంగా ఉంటుంది. అయితే ఇక్కడ మనకి చూడండి, డబ్బులు కావాలి అంటే బ్యాంక్కి వెళ్తాం కదా, అదే రకంగా హెల్త్ ఇష్యూ వచ్చింది హాస్పిటల్కి వెళ్తాం, డాక్టర్ని కన్సల్ట్ చేస్తాం. అలాగే పలానా వైటమిన్ తగ్గింది అన్నప్పుడు పలానా ఫ్రూట్ తింటాం, లేదా పలానా ట్యాబ్లెట్ వేసుకుంటాం కదా. అంటే ఏంటి, అన్నిటికీ ఒకటే చేయట్లేదు. మీకు బ్యాంక్ డబ్బు అవసరం ఉన్నప్పుడు మీరు మెడికల్ షాప్కి వెళ్ళట్లేదు, బ్యాంక్కి వెళ్తున్నారు. అనారోగ్యం చేసినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, కానీ బ్యాంక్కి వెళ్ళట్లేదు. అంటే ఏమిటి, ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్న దాంట్లోనే అనేకమైనటువంటి విషయాలు ఎలా అయితే ఉన్నాయో, ఆ పరమాత్మ కూడా మన కర్మ తగ్గట్టుగా మనకి జన్మనిస్తూ, అతను ఒక సిబ్బంది లాగా, అంటే ఒక మొత్తం ఒక టీం లాగా ఏర్పాటు చేసి దానికి ఒక్కొక్క దేవతా స్వరూపాన్ని పెట్టారు. మనకి దీన్ని సింపుల్గా చెప్తానండి మీకు. మనకి ఏదైనా ఒక సమస్యలు ఆగుతూ ఉన్నాయి, గణపతిని ఆరాధన. ఎందుకంటే గణపతి ఆటంకాలు తొలగించే కారకుడు, ఆనందాన్ని ఇచ్చే కారకుడు. ముందు ఇప్పుడు శక్తి కావాలి, అమ్మవారి ఆరాధన, శక్తి స్పర్దాత ఆవిడ. అన్ని కంప్లీట్నెస్ రావాలి, విష్ణు ఆరాధన, శివుని యొక్క ఆరాధన. స్టార్ట్ అయింది కానీ ముందుకు కదలట్లేదండి విష్ణువు యొక్క ఆరాధన. ఇలాగ ఒక్కొక్కటి చెప్తూ మీకు ఒక్కొక్క శక్తి స్వరూపిణి దశమహావిద్యలు చేస్తూ ఉంటారు. అలాగే కొంతమందికి ఈ సర్పదోషాలు ఉన్నాయన్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తుంటారు. కాబట్టి ఏంటంటే ఒక ఎనర్జీ, ఒకే పరమాత్మ ఇన్ని ఎనర్జీస్లో ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఎనర్జీ తగ్గట్టుగా మనం పూర్వజన్మలో చేసిన కర్మ మనం కొంచెం జాగ్రత్తగా, అంటే మనం ఇబ్బంది పడకుండా ఉండడానికి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహంతో ముందుకు వెళ్తూ ఉండాలి. ఇక్కడ చాలామందికి అనిపిస్తుంది, ఎందుకు నేను పరమాత్మని పట్టుకోవాలి, ఎందుకు నేను ఆ భగవంతుడిని పట్టుకోవాలంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చూడండి, సూర్యకిరణాల ద్వారా ఈ విశ్వంలో ప్రతిదీ కూడా చిగురిస్తూ ఉంటుంది కదా. ప్రతిదీ కూడా దాంట్లో ఒక రకమైన ప్రాణశక్తి వస్తూ ఉంటుంది సూర్యకిరణాల ద్వారా. చెట్టుకి ఉండేటువంటి ఒక ఆకు కూడా సూర్యకిరణాలు పడ్డప్పుడు అది చక్కగా అది పెద్దగా అవుతూ ఉంటుంది, అలాగే పుష్పం కూడా విచ్చుకుంటూ ఉంటుంది. కానీ అదే చెట్టుని వదిలేసి కనుక ఆకు కింద నేల మీద పడి, లేదా ఆ పుష్పం నేల మీద పడి సూర్యకిరణాలు పడ్డప్పుడు ఏమవుతుంది, ఆ పుష్పం వాడిపోతుంది, ఆకు కూడా వాడిపోతుంది. అంటే ఏమిటి, చెట్టును పట్టుకొని ఉన్నంతసేపు ఆకుకి పుష్పానికి ఆ సూర్యకిరణాలు పడ్డప్పుడు దాని యొక్క అభివృద్ధి అద్భుతంగా ఉంది, కింద పడ్డప్పుడు అదే సూర్యకిరణాలు పడితే మారిపోతుంది. అంటే భగవంతుని మనం పట్టుకున్నంతసేపు మనకి అభివృద్ధి ఉంటుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః.